సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో బజాజ్ ప్లాటినా 110 లో మనకి ఎన్ని వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ఏ కలర్స్ లో మనకి అవైలబుల్గా ఉంది, ఈ బైక్ అనేది ఎంత మైలేజ్ మనకి ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మనకి బజాజ్ వాళ్ళు క్లియరెన్స్ సేల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు, అంటే న్యూ ఇయర్ సేల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో న్యూ ఇయర్ సేల్ లో మనకి ఎంత ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, దీనికి ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఎంత పడుతుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో రెండు వేరియంట్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకటి డ్రమ్ వేరియంట్ అండ్ ఇంకొకటి డిస్క్ విత్ ఏబిఎస్ అనమాట. సో ఏబిఎస్ మోడల్ మనకి కంప్లీట్ గా ఫ్రంట్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ తో పాటు సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దాంట్లో ఇంకా మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో డ్రమ్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఇవి డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అలాగే ప్రైస్ విషయంలో కూడా మనకి ఒక 7,000 to 10,000 రూపీస్ మనం ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏబిఎస్ మోడల్ అనేది ప్రెసెంట్ మేముండే ఏరియాలో అవైలబుల్గా అయితే లేదనమాట. అందుకే మీకు డ్రమ్ వేరియంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ ప్రయత్నం అయితే చేస్తాను. ఇక లేట్ చేయకుండా దీనికి కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం దీనికి ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి బేసిక్ మిర్రర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి మిర్రర్స్ అనేవి. అండ్ ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ కలర్ లో మనకి విండ్షీల్డ్ అనేది కనిపిస్తుంది. ఇది కంప్లీట్ గా గ్లాస్ బాడీతో ఆఫర్ చేస్తున్నారు. విండ్షీల్డ్ కింద కనుక చూసుకుంటే ఎల్ఈడి డిఆర్ఎస్ అని మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిఆర్ఎస్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. అలాగే డిఆర్ఎస్ కింద కనుక చూసుకుంటే హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి కంప్లీట్ గా సెమీ ఫ్లెక్సిబుల్ తో మనకి రావడం జరుగుతుంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మనం హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద రైడ్ చేసినప్పుడు కానీ లేదంటే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ చాలా కంఫర్టబుల్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం వీళ్ళు నైట్రాక్స్ నుంచి 3 స్టెప్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది కావాలనుకుంటే మీ హైట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ డ్రమ్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో 110mm డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి ఎటువంటి డిస్క్ అయితే ఉండదు. మీరు డిస్క్ కావాలనుకుంటే ఏబిఎస్ మోడల్ మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి సిబిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సిబిఎస్ అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు సస్పెన్షన్ పైన మనకి యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీనికి టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 80/100 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలాయ్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో వీల్స్ యొక్క డిజైన్ కూడా మనకి కొంచెం యూనిక్ గా డిజైన్ చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మనకి టెక్నికల్ గా 115cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో మనకి ఎయిర్ కూల్డ్ ఎస్ఓఎస్ ఇంజిన్ దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 8.48 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 9.8 Nm టార్క్ అయితే మనకి అయితే జనరేట్ చేస్తుంది. అలాగే ఇంజిన్ అనేది మనకి చాలా స్మూత్ అండ్ రిఫైన్ గా మనకి దీన్ని అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ కూడా మనకి చాలా స్మూత్ గా అయితే పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ అయితే ఉంది. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ సెంటర్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 200mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ సరికి కంప్లీట్ గా క్లోజర్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో క్లోజర్ టైప్ చైన్ తో మనకి రావడం వల్ల మనం చైన్ లూప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. సో మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా వరకు తక్కువ అయితే ఉంటుంది ఈ బైక్ లో కనుక చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ మనకి రెండైతే ప్రొవైడ్ చేశారు. సో మెటల్ ప్లస్ రబ్బర్ అయితే ఉందన్నమాట. మంచిగా అయితే మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ఎక్స్ట్రా కంఫర్ట్ ఉండడం కోసం మనకి రెండైతే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే సారీ గార్డ్ కూడా మనకి దీంట్లో అయితే మిస్ చేయలేదు. అది కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి లేడీస్ కి చాలా బాగా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి 80/100 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలాయ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి సేమ్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో కొంచెం సన్న టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎక్కువ మైలేజ్ రావడం కోసం వీళ్ళు కొంచెం సన్న టైర్స్ అనేవి ఆఫర్ చేశారని చెప్పొచ్చు. బట్ మనకి గ్రిప్ అనేది 110cc సెగ్మెంట్ కి ఓకే అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా సింగిల్ లాంగ్ సీట్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ అనేది పర్లేదు, ఫస్ట్ ఇంప్రెషన్ లో బాగా అయితే ఉంది. మరి అంత హార్డ్ అయితే ఏం లేదు కానీ సో మనకి నార్మల్ గా అయితే ఉంది సీట్ అనేది. అలాగే సీట్ యొక్క హైట్ కూడా మనకి 807mm అనేది సీట్ అనేది మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మినిమం మీరు 5.3 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక ఈజీగా మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే ఫ్యామిలీకి కంఫర్టబుల్
కంఫర్టబుల్గా ఉండేలాగా మనకి గ్రాబ్ రైల్స్ అనేవి క్లోజ్ టైప్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా 11 లీటర్ మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి E20 క్యాపబిలిటీస్తో మనకి రావడం జరుగుతుంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మరి దీంట్లో అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక 70 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ వస్తుందో. అలాగే దీని యొక్క కెర్ వెయిట్ కూడా మనకి కేవలం 119 kgs వెయిట్తో మనకి రావడం జరుగుతుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి బైక్ అనేది మనం చాలా ఈజీగా మనం బైక్ అనేది రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది దీంట్లో మనకి కంప్లీట్గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ అనేది మరి అంత వైడ్ అయితే ఉండదు, మనం డైలీ కమ్యూట్ చేయడానికి మనకి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అలాగే హ్యాండిల్ బార్ మీద మనకి రెగ్యులర్గా ఉండే స్విచెస్ అనేవి అయితే ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి డెడికేటెడ్ గా పాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హై బీ లో బీమ్ ఉంది, అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ గా చూసుకుంటే హెడ్ లైట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే కింద కానీ చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్ తో వస్తుంది. అలాగే కిక్ రైడ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది బేసిక్ కీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సింపుల్ గా మనకి బజాజ్ లోగోతో ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా మనకి అనలాగ్ కన్సోల్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. బేసిక్ కన్సోల్ మనకి దీంతో ఆఫర్ చేస్తున్నారు. అలాగే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అనేవి మనకి దీంట్లో అయితే కొన్ని అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 90+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు, ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేకుండా అయితే. ఇక ఫైనల్ గా మనం దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే డ్రమ్ వేరియంట్ లోను అలాగే ఏబిఎస్ మోడల్ మొత్తం మనకి 6 కలర్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో డ్రమ్ వేరియంట్ లో మనకి ఎబోనీ బ్లాక్ బ్లూ, అలాగే ఎబోనీ బ్లాక్ రెడ్, అలాగే కాక్టైల్ వైన్ రెడ్, ఇలా మనకి 3 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ మోడల్ కూడా మనకి ఎబోనీ బ్లాక్, కాక్టైల్ వైన్ రెడ్, సఫైర్ బ్లూ, ఇలా మనకి 3 కలర్స్ అనేవి ఏబిఎస్ మోడల్ అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు ఫేవరెట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 71,258 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 97,000 రూపాయలతో మనకి అమలాపురం బజాజ్ షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. ఇప్పుడు మనకి క్లియరెన్స్ సేల్ అనేది సెలబ్రేట్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఇన్స్టెంట్ గా 6,000 రూపీస్ మనకి ఇన్స్టెంట్ గా డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 91,000 రూపాయలకి మనకి ఈ బజాజ్ ప్లాటినా 110 డ్రమ్ వేరియంట్ మనం అయితే సొంతం అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా డౌన్ పేమెంట్ కట్టి బైక్ తీసుకోవాలనుకుంటే కనుక 15,000 రూపాయలతో మనకి డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇది మొత్తానికి అయితే బజాజ్ ప్లాటినా 110 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. వీడియో ఇన్ఫర్మేషన్ అనేది వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.